హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. మెగా హీరోస్ తో పోటీ పడుతున్న ఓ బాలీవుడ్ హీరో ఆ మధ్య అల్లు అర్జున్ ధాటికి తట్టుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి ఈసారి రామ్ చరణ్ తో సై అంటున్నాడా? నార్త్ లో పెద్ద కలెక్షన్స్ కి గండి కొట్టబోతున్నారా? ఇప్పుడు చెర్రీతో పోటీకొస్తున్న ఆ హీరో ఎవరో చూసేద్దామా? బేడియా తర్వాత క్యామియో రోల్స్ కే పరిమితమైన బాలీవుడ్ టాలెంటెడ్ హీరో వరుణ్ ధావన్ కు సిటాడెల్ పెద్దగా ప్లస్ కాలేదు. సమంత ఎక్కువ మార్కులు కొట్టేయడంతో అర్జెంటుగా తనకు మాత్రమే క్రెడిట్ దక్కే రిజల్ట్ కోసం బేబీ జాన్ తెచ్చాడు. కానీ అప్పటికే పుష్ప 2తో హిందీ బాక్స్ ఆఫీస్ బెండ్ తీసేస్తున్నాడు బన్నీ. ఈ హవా చూసి కూడా వరుణ్ వెనక్కు తగ్గలేదు. చివరకు రిస్క్ చేసి తీసుకొస్తే సినిమా భారీ డిజాస్టర్. 180 కోట్లతో తెరకెక్కిన ఈ తేరీ రీమేక్ ఫిలిం 60 కోట్లు కూడా కొల్లగొట్టలేదు. బన్నీ ముందు తేలిపోయిన వరుణ్ నెక్స్ట్ రామ్ చరణ్ తో పోటీ పడబోతున్నాడు. పెద్ది జూన్ 4న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుండగా హై జవానీతో ఇష్క్ హోనాపై జూన్ 5న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. తొలుత వరుణ్ జూన్ 5నే రావాలనుకుంటే టాక్సిక్ రేస్ లో ఉండటంతో జూన్ 12కి మూవీ వాయిదా వేశాడు. ఎప్పుడైతే టాక్సిక్ పోస్ట్ పోన్ అయిందో మళ్లీ టర్న్ తీసుకుని ఓల్డ్ డేట్ కే మూవీ రిలీజ్ చేసేందుకు కమిట్ అయ్యారు మేకర్. నార్త్ ఆడియన్స్ కు పెద్దిని చేరువ చేసేందుకు ప్రమోషన్స్ ను చేస్తోంది మూవీ టీమ్. జాన్వీ కపూర్, బొమన్ ఇరానీ, దివ్యేందు లాంటి స్టార్ క్యాస్ట్లతో అటెన్షన్ పే చేస్తోంది. సినిమా ఇక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు, మూవీ ఊచకోత కోసినట్లే. అటు వరుణ్ ధావన్ తన మూవీపై భారీ నమ్మకాన్ని పెట్టుకున్నాడు. సినిమాకు గ్లామర్ డాల్స్ పూజ, మృణాల్ ప్లస్ కాగా సల్మాన్ ఫ్యాన్స్ అటెన్షన్ తన వైపు తిప్పుకునేందుకు బీవీ నంబర్ 1లోని చునరీ చునరీ సాంగ్ రీమేక్ చేశాడు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెద్ద కలెక్షన్స్ పై ఎంతో కొంత ఎఫెక్ట్ పడినట్లే. మరి చరణ్ వరుణ్లో విన్నర్ అయ్యేది ఎవరో ఇంకో వారంలో తేలిపోనుంది.